విశాఖ జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ అధికారుల మద్దతుతో అడదండలతో నిబంధనలను పాటించకుండా మద్యం విక్రయ కేంద్రాలను బెల్ట్ షాపులు అడ్డుగోలుగా నడుపుతున్నారు. ఈ షాపుల నిర్వహణకు ముందుగా స్థానిక మద్యం షాపుల యాజమానుల దగ్గర నుంచి అబ్కారీ శాఖ అధికారులు భారీగా వసూళ్లకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. కానీ అవి అధికారికంగా నమోదు కాని అక్రమ వ్యాపారాలు. బెల్ట్ షాపులకు అధికారికంగా అనుమతులు లేకున్నా ఉన్నతాధికారికంగా యథేచ్ఛగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. రాష్ట్రంలో అబ్కారీ శాఖ నిబంధనల ప్రకారం మద్యం విక్రయ నిర్ణీత గంటలతో మాత్రమే జరగాలి. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు అమ్మకాలు సాగించాలి. విశాఖ జిల్లాలో అన్ని వైన్ షాపుల్లో అర్ధరాత్రి వరకు కొన్ని చోట్ల 24 గంటలు మద్యం అమ్మకాలు చేస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో పాటు యువతను బానిసలుగా మార్చే ప్రమాదం జరుగుతోంది. జిల్లా స్థాయిలో పనిచేస్తున్న ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్థానిక జోన్ల పరిధిలో ఉన్న సీఐలు చర్యలు తీసుకోవడంతో విఫలమవుతున్నారని ఆరోపణ వినిపిస్తుంది. బెల్ట్ షాపులపై, మద్యం షాపుల సమయపాలనపై దర్యాప్తు చేసి అడ్డుకట్ట వేయాల్సిన సమయంలో అప్రతిష్టకరంగా మౌనంగా ఉన్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మాటల్లో ఒకటి, చేతలతో మరొకటి చేస్తుందని ప్రజా నిఘాల మండిపడుతున్నాయి. విశాఖ జిల్లాలో స్థానిక సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు ఈ విషయంలో తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఎక్సైజ్ శాఖను ప్రశ్నిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టిన సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజా భద్రతా భావం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పోలీస్ స్టేషన్లలోని ఎస్హెచ్ఓ, ఎస్ఐలు అక్రమంగా బెల్ట్ షాపుల యజమానుల నుంచి, మద్యం షాపుల యజమానుల నుంచి నెలవారీ వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. వారిపైన ఎటువంటి డిసిప్లైనరీ చర్యలు లేదన్న వ్యవస్థపై విశ్వాసం క్షీణించిపోతుంది. ఎక్సైజ్ శాఖ చర్యల లోపం జిల్లాలో కొట్టించినట్లు కనిపిస్తుంది. వేలకు పైగా బెల్ట్ షాపులు ఉన్నా ఇప్పటి వరకు ఒక్క షాప్ అయినా కేసులు నమోదు కాని పరిస్థితే ప్రజలకు కనిపిస్తుంది. ఇది అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా వెల్లడిస్తుంది. బుద్ధ విగ్రహాల మారిన ఎక్సైజ్ అధికారులు వీధుల్లో చురుకుతనాన్ని వదిలి ఎక్సైజ్ డీసీ, ఈఎస్లు స్పందించకపోవడం ప్రజల్లో తీవ్ర అసహనానికి దారితీస్తుంది. ఈ పరిణామాలన్నీ కలిపి చూస్తే విశాఖ జిల్లాలో మద్యం వ్యాపారం అక్రమంగా విస్తరిస్తుండటం, ప్రభుత్వ వ్యవస్థల చేతులెత్తినట్లుగా ఉండటం ప్రజల్లో ఆక్రోశాన్ని కలిగిస్తుంది. పాలకుల యాక్టింగ్ పాలసీ కలయికగా మారుతుంది. దీన్ని నియంత్రించేందుకు ప్రత్యేక దర్యాప్తు అధికారుల అవసరం ఎంతైనా ఉంది. ఇంత జరుగుతున్న చర్యలు తీసుకోవాల్సిన జిల్లా కలెక్టర్ మౌన దాల్చడం గమనార్హం. కనీసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదులు చేసిన అధికారులకు చీమ కుట్టినట్లయినా లేకపోవడం శోచనీయం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అయితే అందిస్తారు. చెప్పండి ఈశ్వర్. విశాఖ మహానగరంలో మద్యం ఏర్లై పారుతుంది. నిబంధనలకు తూట్లు పడుస్తూ ఇష్టానుసారంగా మద్యాన్ని అమ్ముతున్న నేపథ్యంలో విశాఖ నగర ప్రజలైతే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు అయితే చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి పగలు తేడా లేకుండా డే అండ్ నైట్ ఎనీ టైం మద్యం అన్నట్టుగా మారింది. విశాఖ సాగర తీరంలో ఎనీ టైం మద్యం అంటే ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక పక్క ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు మాత్రమే వైన్ షాపులు అమ్మకాలు చేయాలి. కానీ ఉదయం 6 గంటల నుంచి మార్నింగ్ సేల్ అంటూ కూడా
యథేచ్ఛగా మద్యం అమ్మకాలు చేపడుతున్నప్పటికీ కూడా ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఎవరైతే ఎక్సైజ్ సిఐలుగా ఉన్నటువంటి ఉద్యోగులు ఉంటారో వాళ్ళు నిర్లక్ష్యం కారణంగానే యథేచ్ఛగా ఈ మద్యం అమ్మకాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. రాత్రి 10 దాటిన తర్వాత కూడా పర్మిట్ రూములు ఏవైతే ఉంటాయో ఆ పర్మిట్ రూములకి వీళ్ళు మద్యం బాటిల్స్ అన్ని కూడా 10 గంటలకి వైన్ షాప్ క్లోజ్ చేయటం, వాళ్ళకి సంబంధించినటువంటి మద్యం మొత్తాన్ని కూడా పర్మిట్ రూముల్లోకి డంప్ చేస్తూ ఉన్నారు. అర్ధరాత్రి 12 తర్వాత కూడా యథేచ్ఛగా మద్యాన్ని అమ్ముతూ ఉన్నారు. ఒక పక్క కూటమి ప్రభుత్వానికి ఇది భారీగా చెడ్డ పేరు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రశాంతంగా ఉండే విశాఖ మహానగరంలో ఒక పక్క క్రైమ్ రేట్ తారాస్థాయికి చేరటానికి కూడా ఇదే కారణం అంటూ కూడా నగరవాసులైతే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే తెల్లవారుజామున 5:30 గంటల నుంచే వైన్ షాపులు నిబంధనలకు విరుద్ధంగా తెరిచి యథేచ్ఛగా అమ్మేస్తూ ఉన్నారు. దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు వాళ్ళు ఇస్తున్నటువంటి మామూలకు ఏదైతే వైన్ షాపులకు సంబంధించినటువంటి ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళు మేనేజ్ చేస్తున్నారన్న విమర్శలు కూడా సర్వత్రా వినిపిస్తూ ఉన్నాయి. మరోవైపు బార్లకు సంబంధించి కూడా ఇష్టానుసారంగా మద్యం బాటిల్స్ ని బయటకి ఇచ్చేస్తూ ఉన్నారు. బార్ నుంచి మద్యం బాటిల్స్ బయటికి వెళ్ళకూడదు నిబంధనల ప్రకారం అయితే వాళ్ళు ఆ లేబుల్ పీకేసి ఆ వైన్ షాపు మాదిరిగానే బార్లు కూడా బయటికి మద్యం బాటిల్స్ అమ్మేస్తూ ఉన్నారు. మరో పక్క వైన్ షాపులకు సంబంధించి కేవలం వైన్ షాప్ లైసెన్స్ తీసుకొని స్టోర్ పెట్టేస్తున్నారు. ఎవరైతే కస్టమర్స్ ఉంటారో నేరుగా వాకింగ్ స్టోర్ విఐపి స్టోర్ లాగా తయారు చేయటం, ఎవరైతే మందు బాబులు ఉంటారో నేరుగా లోపలికి వెళ్లి మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నప్పటికీ కూడా దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి ఎక్సైజ్ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కేవలం కాసులకు కక్కుర్తిపడి యథేచ్ఛగా వాళ్ళని ఇష్టానుసారంగా వదిలేసిన నేపథ్యంలో విశాఖలో ఎనీ టైం మద్యం అనేది ఎవరిని అడిగినా కూడా స్పష్టంగా తెలియజేస్తున్నారు. సాగర తీరం మొత్తం కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే క్రైమ్ రేట్ కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు కూడా దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న నేపథ్యంలోనే ఏదైతే ఈ మద్యం సిండికేట్ లో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఒక సిండికేట్ గా ఏర్పడి ఇష్టానుసారంగా మద్యం అమ్మకాలు అయితే చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.